నేను 2 అడుగుతా, రెండిట్లో ఏదో దానికి చెయ్యి ఎత్తాలి. 3వది నేను అడగను, ఎందుకంటే 3వది ఉండదు కాబట్టి. 2 అడుగుతా. మొదటిది, భక్తులు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. భక్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే, యేసు ప్రభుని నమ్ముకున్న భక్తులు ఉంటే చేతులు ఎత్తండి. మేము భక్తులం అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. పాపులు, మేం పాపులం సార్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వా సూపర్, అందరు కూడా పాపులు. పరలోకానికి వెళ్తారు మీరు. ఎంత యథార్థంగా ఒప్పుకుంటారో. పాపం దేవుడు అలాగనే జాలిపడి పరలోకం తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకు? పాపులు మనం ఒప్పుకున్నందుకన్నా, బతుకులు ఎలా మారవు కాబట్టి ఉన్నట్టు ఒప్పుకున్నందుకన్నా తీసుకెళ్తే బాగుంటుంది. కానీ వాళ్ళు తీసుకెళ్ళండి దేవుడితో అదే ప్రాబ్లం మనకు. నువ్వు ఎక్కడ యథార్థంగా ఉండాలి అక్కడ యథార్థంగా ఉండాలి. నేను పాపిని ప్రభా, నేను పందిని ప్రభా, బుడదలో కుక్కని ప్రభా. పాటల్లో ప్రార్థనలో చెప్తుంటారు ఈ మాటలన్నీ. ఎవడికి కావాలి? నువ్వు పంది అయితే నరకానికి వెళ్తావు. నువ్వు పంది అయితే కడుక్కొని శుభ్రంగా వచ్చి, ప్రభా నా పాపాన్ని విడిచిపెట్టానయ్యా, నా బతుకు మార్చుకున్నా, అది కావాలి దేవుడికి. నేను పందిని ప్రభా, నేను గాడిదని ప్రభా, నేను ఎలకని ప్రభా, మనిషిగా బ్రతుకు రా అంటాడు దేవుడు. అది కాదు. యథార్థత ఉండాల్సిన దగ్గర ఉండాలి. పాపాన్ని ఒప్పుకోవడంలో కాదమ్మా యథార్థత. ఆవిడ చెప్తాను, భక్తులందరికీ శుభవార్త. నీలో భక్తులని మీరు అందరూ ఫీల్ అయిపోతున్నారు నాకు తెలుసు. భక్తులు పరలోకానికి వెళ్ళరు. నిజం. పక్కన సెకండ్ చెప్పండి మాట. నిజమే చెప్తున్నాను నేను. ఇప్పుడు మిగతా వాళ్ళకి హ్యాపీనెస్ ఏంటో తెలుసా? అయితే మాదే పరలోకం అంతా పాపులు ధరే. పాస్టర్ గారు కొత్త వాక్యాలు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు పిలిచారు పాస్టర్ గారిని? భలే వాక్యం చెప్తున్నాడు ఇలా. భక్తులు వెళ్ళరంట, పాపులు వెళ్ళంట. నేను చెప్పలేదు కదా, భక్తులు వెళ్ళరు అన్నా. భక్తులు వెళ్ళరు అన్నాక అసలు భక్తులు ఎవరో నేను చెప్పాలి కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. భక్తుడు అనడానికి, భక్తుడు అంటే వివరణ ఇస్తా, ఓకేనా? ఆదివారం ఎప్పుడెప్పుడు అయిద్దా అని వారం అంతా 6 రోజులు ఎదురు చూసి, ఆదివారం పొద్దున్నే లేచి తల స్నానం చేసుకొని మంచిగా తెల్లబట్టలు వేసుకొని బైబిల్ చేతుల్లో నిగనిగలాడుతూ వెలిగిపోతున్న 1000 వాట్స్ బల్బు లాగా బైబిల్ పట్టేసుకుని రోడ్డు మీద చక్కగా పరిశుద్ధంగా నడుచుకుంటూ దేవుని ఆలయానికి వెళ్ళి తలుపులు తెరవ ముందు వెళ్ళిపోతారు. వీళ్ళు భక్తులు తలుపులు తెరవక ముందే వెళ్ళిపోయి, తలుపులు తెరిచాక లోపలికి వెళ్ళి కసువు అంతా ఊడ్చేసి, పరిచర్య ఏదైనా ఉంటే చేసేసి, మోకరించి ప్రార్థన చేసుకొని, పాటలు పాడి చప్పట్లు కొట్టి వాక్యం చెప్పేటప్పుడు మెడలు ఒరిగిపోయేలాగా తల ఊపి 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 చివరిలో మరలా మెసేజ్ అయ్యాక ఆల్టర్ కాలిస్తే కన్నీళ్ళు కార్చి 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 లాస్ట్లో సేవకుడితో నెత్తి మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేయించుకొని, ఆశీర్వాదపు ప్రార్థన చేయించుకొని, వీడికి తోచిన దానికంటే ఎక్కువ కానుక పెట్టెలో కానుక వేసేసి ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ పక్కన పెట్టేసి ప్లేట్లో బిర్యానీ పెట్టేసుకొని ముందు పెట్టుకొని, రే టీవీ పెట్టరా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది చూద్దాం. ఈడు భక్తుడు, వాళ్ళు భక్తులు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా అదే నాకు తెలిసి. వారంలో 7 రోజులుంటే ఒక్కరోజు పరిశుద్ధంగా బతకడం కాదు భక్తి జీవితం అంటే. వారములో ఎన్ని నిమిషాలు ఉంటాయో ఆ ఒక్కొక్క నిమిషం నువ్వు బాత్రూంలో ఉంటే కూడా దేవుడు నీ భక్తి జీవితాన్ని చూస్తాడు అక్కడ. వేర్ ఎవర్ యు ఆర్, మై గాడ్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ యూ. అందువలన లేడన్న సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందుగలడు ఎవరో? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. నువ్వు ఎక్కడ ఉంటావో, ఏం చేస్తావో, లోయల్లో ఉన్న, కొండల్లో ఉన్న, ఎడారిలో ఉన్న, ఇంట్లో ఉన్న, పబ్లిక్ మీటింగ్లో ఉన్న, బంధువుల్లో ఉన్న, కుటుంబంలో ఉన్న, స్కూల్లో, కాలేజీలో, ప్రయాణంలో, ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా కూడా నిన్ను పుట్టించిన దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన కనుదృష్టిని తప్పించి నువ్వు ఏమి చేయలేవు. ఐ నోస్ యువర్ లైఫ్. పరలోకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు కాదు సార్. దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు. అందుకే యోబు ఎలాంటి వాడని రాశారు అక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబు. హి ఈస్ కేర్ ఫర్ గాడ్. భయభక్తులు కలిగిన వాడు ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఇంటికి వచ్చాక ఎవడైనా సినిమా పెడితే, సినిమా సచ్చినోడా క్రైస్తవులు సినిమాలు చూడకూడదు, తెలీదా నీకు? కేబుల్ కనెక్షన్ కట్ చేపించి పడేస్తా అని చెప్పేవాడు క్రైస్తవుడు.